రైట్. కీర్తనల గ్రంథము, కీర్తనలు 18:44. రికార్డింగ్ అవుతుందా? ఆమేన్. నా మాట చెవిన పడగానే వారు నాకు విధేయులగుదురు. వాక్యం బోధించేటప్పుడు ఇకో పెట్టిండు సంపత్, పాట పాడేటప్పుడు పెట్టలేదు. తీసే ఇక పాట పాడేటప్పుడు పెట్టాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇర్మియా గ్రంథము 42 అధ్యాయము 6 వచనం. ఇర్మియా గ్రంథము 42:6. మాకు మేలు కలుగునట్లు మేము దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు ఆమేన్. 42:6 ఏముందండి ఇర్మియా గ్రంథంలో? మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమగుదుము. ఆమేన్, ఆమేన్. ఈ 2026 సంవత్సరంలో ఒక తీర్మానానికి మనం రావాలి. ఏంటి నాయనా తీర్మానం అంటే, దేవుని మాట హృదయపూర్వకముగా, కొద్దిగా వాటర్ ఈరోజు గ్లాస్ పెట్టాలి. హల్లెలూయా. ఒక తీర్మానానికి రావడం మంచిది. నేను ఈ వచ్చే సంవత్సరంలో నా దేవుని మాటకు విధేయత చూపిస్తా. దట్స్ అ వెరీ గుడ్ నేచర్, గుడ్ కోవెనెంట్ విత్ లార్డ్ ఆఫ్ జీసస్. దేవునితో ఒక మంచి నిబంధన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని మాట నేను విని విధేయత కలిగి ఉంటా. దేవుని మాట వినడము అంత సాధారణం కాదండి, అంత ఈజీ కాదు, అంత ఈజీ పని కాదు. దేవుని మాట ఎలా ఉంటుందంటే, అపోస్తుల కార్యములు 21 అధ్యాయము 13 వచనం. నువ్వు నీకేం తెలియదు, నువ్వు కోచింగ్ చేయాలి మీకు అని చెప్తావు. చదవండి. సెట్ చేసి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. చదురా. అపోస్తుల కార్యములు 21:13. పౌలు అంటున్నాడు, ఎందుకు మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేయుచున్నారు? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకును మాత్రమే కాక చనిపోవుటకును
సిద్ధముగా ఉన్నానని తెలియపరిచెను. ఆమెన్. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనము. 24. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపవలెనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఒక భక్తుడు, క్రీస్తు పట్ల భక్తి కలిగిన ఒక భక్తుని మాటలే ఇంత కఠినంగా కనబడుతుంటే, ప్రాణాన్ని కూడా లెక్క చేయలేని మాటలివి. అంతేనా కదా? నా ప్రాణము నా యేసయ్య నిమిత్తం పోయినా చూడదేవు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాడంటే, ఒక భక్తుని మాటలే ఇలాగ ఉన్నాయంటే మరి దేవుని మాటలు ఎలా ఉంటాయండి? భూమి మీద బాధ అంటే ఏందో తెలుసు, ప్రేమానురాగాలంటే తెలుసు, భూమిపైన ఆస్తులు ఐశ్వర్యాల విలువలంటే తెలుసు, బంధు బలగం విలువ తెలుసు, ఒక బ్లేడ్తో కోస్తే నొప్పి తెలుసు, ఒక హృదయాన్ని కదిలించే ఒక సూటి మాట, పోటి మాట అంటే ఆ మాట నొప్పి ఏంటో తెలిసిన వాడే నా యేసు నిమిత్తము నేను యెరూషలేములో బంధింపబడుట మాత్రమే కాదు, చావడానికైనా నేను సిద్ధమే. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కొందరు దేవునికి స్తోత్రం చెప్పట్లే, హల్లెలూయా. ఒకరు చెప్తే దేవునికి మహిమ. మనం భక్తులం కదా. అంతా యేసే, జగమంతా యేసే. ఎంత మంచి పాట తెలుసా? ఎక్కడ చూసినా ఎవరుంటారు? యేసే. పాటలు పాడే టైం లేదు కనుక వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లరా, ఒక భక్తుని మాటే ఇంత ప్రాణాన్ని, ఆస్తులను, ఐశ్వర్యాన్ని, బంధుబలగాన్ని, కుటుంబాన్ని లక్ష్య పెట్టలేని స్థితిగతుల్లో ఉంటే మరి దేవదేవుడు ఇవన్నీ ఏమి? ఆయనకు వంశం ఉందా? తల్లి తండ్రి ఉన్నారా? ఆయన మాట ఎలా ఉంటాయి చూడండి. ఒకసారి మనం చూస్తే లూకాసు వార్త 4వ అధ్యాయము 25, 26 వచనాలు చదవండి. 25, 26 వచనాలు. ఏలియా దినముల యందు ఎన్ని 3 ఏండ్ల 6 నెలలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. 3 సంవత్సరాల 6 నెలలు. ఇన్ని రోజులు కరువు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇజ్రాయేలు దేశములో రాజు ఉన్నాడు. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ఆ రాజు గారు దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ వస్తున్నవాడే. కానీ ఒక చిన్న చెడ్డ పని చేశాడు, ఒక పాపపు పని చేశాడు. ఎందుకంటే దేవునికి విధేయులమై ఉండాలి, అంతేనా కదా?
ఎక్కడుంది? రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అంటే ఒకడి ద్వారా చాలా మందిలోకి పాపం వెళ్తుందట. ఒక అవిధేయుని ద్వారా. ఎవరి ద్వారా చెప్పండి? ఒకని అవిధేయత వలన అనేకులు పాపాత్ములుగా తీర్చబడ్డారంట. ఓరి నాయన, ఇది ఎక్కడి గోల? మన ఇంట్లో ఒక్కడున్నానికి ఇలాంటి వాడు, మనం ఎంత పరిశుద్ధంగా బతకాలనుకున్నా కానీ ఏమవుతుంటాం? బుడదల పడుతూనే ఉంటాం. ఎట్లా పడతామంటే, ఒక తాగుబోతోడు అనుకో మీ ఇంట్లో, వాడి అన్నో వాళ్ళ నానో లేదా వాడి బంధువో, ఆ బ్యాచ్ కూడా తాగుబోతు బ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చిర్రు అనుకో, ఇల్లంతా ఏమైపోతుంది? ఇక ప్రార్థన సువాసన ఉండదు. ఏ సువాసన వెళ్తుంది? ఇక ఇంట్లోకి వెళ్ళి ఇక వైన్ షాప్కు ఆ ఇంటికి ఏం తేడా ఉండదు. మరలా ఈ అమ్మగారు ఏం చేయాలి వాళ్ళకి? ఇక రోజు వాడేమో కోట్ర సీస కింద మీద కొట్టేసి అది ఇప్పి ఆడబెట్టేసి ఫుల్లుదా, ఏమా కంటికి కనబడతలేమా, ఏదైనా తెచ్చిపెట్టొచ్చుగా. ఆమె దేవిగా ఏం చేయాలి? అవును, ఈ తాగుబోతు కొంప ఎక్కడికి వెళ్తారు ఏమో అంటున్నావో. హల్లెలూయా. ఈ ఆవిడ ఎవరికి చాకిరీ చేయాలి? ఆ నూనెలో వేడివేడిగా అలా ముంచి వాని మూతి మీద ఒకసారి ఇట్లా అద్దుతే దేవుడు ఎంత సంతోషిస్తాడో. సార్ చప్పట్లు కొడదా? హల్లెలూయా. ఓ అమ్మా, నిన్న మన తిన్నదంతా అరిగిపోయింది. అప్పుడే క్రిస్మస్ రోజు బాగానే తిన్నారుగా. తిన్నారా తినలేదా? మరి చప్పట్లు కొట్టమంటే మొత్తం బలహీనలు అయిపోయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, నిజమిది. ఒక్కడు అవిధేయుడు ఉన్న ఇంట్లో ఆ పాపం ఇంట్లో ఏమైతుంటుంది? 10 కళ్ళు పెట్టుకొని చూస్తుంటుంది. ఎవరిలోకి చొరబడదామా, ఎవరిని అపవిత్రపరచుదామా, అవసరమైతే ఆ వాడి కన్నంత ఎవరి మీద ఉంటుంది? పాపం కన్నంత ఎవరి మీద ఉంటుంది? పరిశుద్ధంగా బతికే వాళ్ళ మీదనే. అవసరమైతే ఈ తాగుబోతోని మెడలు కోడి మెడలాగా విడిచి వాణ్ణి చంపి భక్తిలో జీవిస్తున్న ఆమెకు పెడుతుంది చిక్కు. నడువా ముండవై. మరలా ఆ తాగుబోతోని తల్లిదండ్రులు వచ్చి ఏం చేస్తారు? మా ఓడు వచ్చాడు గనక దీనివల్లనే, వీడి వల్లనే. ఒకవేళ భర్త పరిశుద్ధంగా ఉంటే వాణ్ణి, భార్య పరిశుద్ధంగా ఉంటే, కూతురు పరిశుద్ధంగా ఉంటే, దేవుని పిల్లారా ముండవై ఏం చేయాలి? సమాధి కార్యక్రమం. అమ్మో చర్చ్ అంటున్నావు, ఇంకా డబ్బా లేదు గిబ్బ లేదు. ఎందులో చేయాలి? మా సాంప్రదాయం, మా సాంప్రదాయం. ఇక ఆ సాంప్రదాయంలోకి వెళ్తే ఏముంటాయి? అన్నీ అంత డేంజరు. పాపం అవిధేయుడు ఒక్కడి ఇంట్లో ఉంటే అంత డేంజర్గా, అంత తీవ్రంగా పనిచేస్తుంది ఇంట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేముందమ్మా, నీ భర్త చనిపోయినప్పుడు అన్నీ చేసినావు. ఏమంటారు? అన్నీ చేసినావు కనుక ఇక ఇప్పుడేమవుతుంది?
తినొచ్చు, తాగొచ్చు, అడగులియా బతకొచ్చు. ఇక ఇదొక్కటి దొరికింది ఈమెకు. ఎన్ని మాటలో! ఇదంతా ఎవరి పని? ఒక్కడు అవిధేయుడు నీ ఇంట్లో ఉన్న పాపానికి 100 శత్రువులకున్నంత బలం వస్తుంది. అందుకే ఈ 2026 సంవత్సరంలో నేను అనేది ఒక మాట, ఆ అవిధేయుడు ఎవరో అతన్ని సరి చేసుకోవడమే మంచిది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. మంచిదది. ఒకవేళ నీలోనే అవిధేయత సరిగా లేదా, అంటే విధేయత సరిగా లేదా, క్షమించాలి, నువ్వే అవిధేయత కలిగి బ్రతున్నావా, నీ మనస్సు మార్చుకొని విధేయతలో వెళ్ళడం మంచిది. ఆమెన్, మంచిది ఇది. ఇప్పుడు ఒక ఉద్యోగంలో జాయిన్ కావాలంటే, ఇప్పుడు ఆర్మీ డిపార్ట్మెంట్ ఉంటుందండి. చాలా హీట్ వస్తుంది కదా, ఈ ఫ్యాన్లు వేస్తే ఈమెకి ఏమవుతుంది, జరే గారు మస్తు వేడి ఉందిగా చెమట, ఏదో ఒకటి ఎయిరి. దేవుని స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా కానీ ఆ ప్రేయర్ రూమ్లో ఏసీ పెట్టేస్తోటి ఎండాకాలం, మరి తట్టుకోలేకపోతున్నాం. ఫాస్టింగ్ ఉండి ఈ వేడి కంటే అయితలేదు మన వల్ల. స్తోత్ర, హల్లెలూయా. ఉండంతి మంచిగా ఒక్కరికి వేసుకున్నాం. దేవుడి కూర్చో కూర్చో. ఏమో చెప్తున్నాం, ఎక్కడ పోయింది మ్యాటర్. దేవుడి స్తోత్రం. సేవకుడుకు ఇక్కడ కూర్చోవాలంటే అంత ఈజీ పని కాదండి. ఇక్కడ కూర్చొని వాక్యమేగా చెప్పేదంటే దేవుడు ఎంత మంట పెడతాడో తెలుసు, ఇక్కడ ఎంత ఒత్తిడి ఉండో తెలుసా దేవుని ద్వారా. అంత ఈజీ పని కాదు వాక్యం బోధించడం అంటే. అన్నిట్లలో పెద్ద పోస్టు సేవకుంది ఏంటంటే బోధించుట. దేవుని స్తోత్రం. అంత ఈజీ పని కాదు అది. మన మైండ్ కొద్దిగా తడబడ్డ పరిశుద్ధాత్మ దేవుడు ఒక శూలం తీసుకొని కసక్కున పడుస్తాడు. అట్లుంటుంది. హల్లెలూయా. అందుకే అన్నీ అనుకూలంగా ఉంటే సేవకుడికి మైండ్ కూడా ఏముంటుంది, మనసులో కూడా ఏముంటుంది. ఆమెన్. కొన్ని సంఘాల్లో నేను పోతే ఆ సేవకునికి ఏ భారం ఉండదు, వాక్య భారం తప్ప. వస్తాడు, వాక్యం బోధిస్తాడు, వెళ్తాడు, రూమ్లో పడతాడు, అంతే. ఆయనకు ఫుడ్ వెళ్తూనే ఉంటుంది, అన్నీ. ఇక ఇక్కడ చూసుకునేటివన్నీ చూసుకుంటూనే ఉంటారు. ఆయన దగ్గరికి ఏం తీసుకెళ్ళదు రోయ్, ఆయన వాక్యం సరిగా సంఘానికి అందించాలి. మన దగ్గరికి పాస్టర్ గారు వచ్చారుగా గుంటూరు నుండి. ఆ అన్న, ఆయన భార్య, కొడుకు, ఇంకా కింద ఉంటారు వాళ్ళ తమ్ముడు గారు, అలా అక్కడికి ఏం పోనీయద్దు. ఎందుకంటే ఆయన దగ్గరికి ఫ్యాన్ లేదు, ఈ లైట్ లేదు, పలానా ఆయన ఇట్లా, పలానా ఆమె ఇట్లా, ఈడ అన్నం లేదు, ఈడ కూర లేదు, కరెంటు బిల్ డబ్బులు లేవు, ఇవే పోనీయరు. ఆయన ప్రార్థన చేసుకోవాలి, దేవునితో ఉండాలి. అట్లా సంఘానికి మంచి ఆహారం ఇస్తాడు. అలాంటి సపోర్ట్ నాకు లేదు. ఏ దానికైనా నేనే ముందుకెళ్ళాలి, ప్రతిదానికి. అంతెందుకండి, కనీసం ఈడ ఒక కేక్ కట్ చేస్తారంటే కేకు కూడా ఎవరు ఆర్డర్ ఇవ్వాలి, అలా పరిస్థితి ఉంటుంది ఒక్కోసారి. ఇక్కడ ఈ పనులు చూసుకోవాలి, ఇక్కడ భోజనం చూసుకోవాలి, ఇక్కడ మళ్ళీ ఏం చూసుకోవాలి, డబ్బు కొరకు ప్రయాసపడాలి, మళ్ళీ ఇంకేం చేయాలి, మళ్ళీ ఆత్మల రక్షణ కొరకు తిరగాలి, మళ్ళీ ఉపవాసాలు ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇదంతా ఒక్కసారి కుప్పై వచ్చేసరికి ఒక్కసారి మధ్యలో ఏమైపోతుంది. దేవుని స్తోత్ర. కాబట్టి ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, అబ్బా ప్రభా తీసుకుపోయిన ఆయన తొందరగా, నాయన దేవుడిస్తో ఈ సంఘం ఎవరో ఒకరు చూసుకుంటారు అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. ఎందుకంటే
దేవుడి స్తోత్రం. తెలిసిన వాళ్ళైనా ఆడికే, తెలియని వాళ్ళైనా ఆడికే. కొన్ని భారాలు మీరు మోయడం నాకు ఎంతసేపు తెలుసా? ఇప్పుడు ఈ అక్క ఉన్నది, ఈ అక్క ఉన్నది, ఆ అక్క ఉన్నది, కొంతమంది ఎదిగిన ఇట్లా ఆ చెల్లెలు ఉన్నది, అక్క వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే కొన్ని భారాలు, ఒకరు ఉపవాస ప్రార్థనకు నాతో పాటు నేను ఒక 5 మందిని తయారు చేసుకోవాలి. అట్లా ఓ ముగ్గురు, ఓ 15 మంది తయారైతే మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇక ఒక 3 రోజులు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఒక 3 రోజులు మా బ్యాచ్ మేము ఉపవాసం ఉండి ప్రార్థన, ఒక 3 రోజులు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. సంఘము కొరకు, సంఘము కొరకు, పరిచర్య అభివృద్ధి కొరకు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఫ్యాడ్ ప్లే చేస్తాడు, డోలు కొడతాడు. నేను ఒక 5 మందిని తయారు చేసుకొని ఒక 5 మందికి ఈ ప్రయాస లేకుండా నేర్పుతా. ఆయన ప్రయాస భోజన పరిచయం చేసేవాళ్ళని నేను ఒక 3 తయారు చేసుకుంటా. ఆ 3 తయారు చేసుకొని ఆ భోజనం ప్రిపేర్ చేపిస్తా. మందిర శుద్ధి చేయాలి. ఇలా ప్రతి విషయంలో ఇప్పుడు ఒక్కరే భోజనం వండే వాళ్ళు రానుక, ఆ ఒక్క ఆమె రాకపోయింది అనుకో, జ్వరమో వచ్చో, సర్ది అయ్యో, కాలు నొప్పాయో, ఇక నేను వెళ్ళి ప్రార్థన రూమ్లో ఉంటే ప్రార్థన రూమ్ కాడ ఏమవుతుంటాయి చెప్తున్నా ఉదాహరణ. ఆమె రాలే, భోజనం ఎవరు చేస్తారు? ఈ పాస్టర్కి ఎంత తల తిక్క, ఈయన భోజనం చేయమని చెప్తాడు వారం వారం, ఆయన రాలేదు. ఒకవేళ మగపిల్లోడా ఆడపిల్లోడా ఎవరో ఒకరు రాకపోయారు అనుకో, ఆయన రాలేదు, ఈమె రాలే, భోజనం ప్రతి వారం భోజనం పెట్టాలని ఏంది రూలు, ఎక్కడ చావాలి, మేము ఎక్కడ పోవాలి, ఏం కథ అని ఉన్నోళ్ళు. అదే ఒక 3-4 సిద్ధం పడి ఉన్నారనుకో, నాకు మెంటల్ టెన్షన్ ఉంటుందా? ఇప్పుడు ఒక ఆమెకు సర్ది అయినా, కాలు నొప్పి అయినా, ఇప్పుడు ఈ ఫ్యాడు డోలు కొట్టేవాళ్ళు ఆయన ఒక 5 మందిని తయారు చేసుకున్నాను అనుకో, ఆయనకు సర్దో కాలు నొప్పో అవసరమైతే అప్పుడప్పుడు ట్రిప్ వేస్తాడు అక్కడ. దేవుడి స్తోత్ర. ఎందుకంటే ఏసే నీకు ఉంటాయి కదా కొన్ని. దేవుడి స్తోత్ర. ఉదాహరణ వస్తారు ఎప్పుడైనా ఒక ట్రిప్ వేసిండు అనుకో, ఇక ఈడికి వచ్చి పాటలు పాడేవాళ్ళు. ఫస్ట్ వీడికి రాగానే మౌత్ పట్టుకోవాలంటే ఎవరు ఉండాలాడా? ఇట్లా తిరుగుతారు లేడుగా. అంతకు ముందు నుండే స్టార్ట్ అవుతుంది ఇడా. డోలు కొట్టేటోళ్ళు లేరు ఒకరు కూడా. ఈ పిల్లలు లేరాక, ఈ పిల్లలు ఈ అబ్బాయి బన్నీ స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. డోలు కొట్టేటోళ్ళు లేడు, ప్యాడు కొట్టేటోళ్ళు లేడు, అయ్యో లేడు. ఉన్నాడు ఒక్కడే, ఆడ చెట్ల సంచారం అయ్యండి. ఫోన్ చేస్తే ఫోన్ కలవదు. ఉదాహరణకు చెప్తున్నా. ఏంద్ర ఈ కథ అంటే ఈడ లేడు. అప్పుడు ఎవరి మీద బర్త్డేను? అదే ఇప్పుడు ఒక 4-5 మంది తయారై ఉన్నారు అనుకో, ఒకరు పోయినా ఇంకొక 2-4 ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? హల్లెలూయా. ఇక లేకపోతే ఆడికొచ్చి ఏమైపోతుంది? డోరు వాక్యం చదువుకునేది లేదు, ప్రార్థన చేసుకునేది లేదు. ఇక నేను మళ్ళీ చౌటుప్పలకో, చిన్న రాయరాలకో, కలనరి ఒక ఫోన్ చేసి ఒకరు మళ్ళీ తెప్పించి ఇక్కడ హల్లెలూయా. ఇలా నేను అనేది ఏంటంటే, మీరు బాధపడద్దు. పరిచర్య అనేది ఒక సేవకుని మీదనే నడవదు. సేవకునికి బోధించే కృపావరం దేవుడిస్తే, పరిచర్య ఉపకార ధర్మాలు మీకు ఇవ్వచ్చు దేవుడు. ఉపకారం అనేది కూడా ఒక కృపావరమే బైబిల్లో, తెలుసా? ఇప్పుడు ఈ అక్కకు ఆపదైంది, ఆ అక్క వచ్చి ఒక ఉపకారం చేసింది. ఆ ఉపకార కృపావరం అనేది అందరి దగ్గర ఉండదు, తెలుసా మీకు? పరిశుద్ధ జీవితం జీవించటం అందరికి సాధ్యమే పనా? హల్లెలూయా. ఒక మోడల్గా ఉండాలి మనం సేవకు.
సంఘానికి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఒక మోడల్గా ఉండాలి. మోడల్. ఒక ఆయన యేసయ్య దగ్గరకు వచ్చి, మా తండ్రి గారు చనిపోయారయ్యా, సమాధి చేసి వస్తానయ్యా అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, మొదట నన్ను వెంబడించు. ఆమెన్. మృతులను పెట్టుకుంటా. ఇప్పుడు ఈ దేవదేవునికి ఆలోచన లేకుండా మాట్లాడిన మాటనా? ఆలోచన లేకుండా మాట్లాడిన మాటనా అది? చనిపోయినోడు ఏం చేస్తాడండి? కొందరు శవాలను నమ్ముకొని బతుర్రు. శవాలను. నిజమండి, చనిపోయిన డెడ్ బాడీలని నమ్ముతున్నారు. పరలోకం ఉంటుందా? పాపాత్ములను నమ్ముకొని బతున్నారు. పరలోకం ఉంటుందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగునుగాక. ఆమెన్. అందుకే పాపము, అవిధేయుడు ఎక్కడుంటే అక్కడ పాపం అనే చిగురు ఏమైతుంటుంది? దేవుని. అందుకే దేవునికి అవిధేయుడు ఎవడైతే ఉంటాడో, ఎవరైతే స్త్రీ అయినా పురుషుడైనా, వాళ్ళను సరి చేసుకునే జ్ఞానం నీ దగ్గర ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. ఆ అవిధేయుల్లాగానే నువ్వు కూడా అవిధేయురాలివై, అవిధేయుడవై ఉన్నావా? ఇక మీ ఇంట్లో ఎవరుండరు? మీరు ఎక్కడ మీ పేర్లు రాయబడవు, అంతే. సింపుల్. ఎందుకంటే నువ్వు దేవుడి సన్నిధిలో మోకరించాలి, ప్రార్థించాలి, కన్నీళ్ళు విడవాలి. ఈ అవిధేయులను క్షమించయ్యా అని క్షమిస్తాడు ఆయన. మార్చయ్యా అంటే మారుస్తాడు. మోషే గారు ఉన్నారు, కొండ మీద దేవునితో ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. కింద ఉన్న ఓ 3,000 మంది ఇజ్రాయెల్ ప్రజలు, ఇంకా చాలా 30 లక్షల మంది చిల్లర, వాళ్ళందరూ అవిధేయులై ఎవరిని ఆరాధిస్తున్నారు? విగ్రహాన్ని. దేవుడు ఏమంటున్నాడు? ఆ కింద బూర శబ్దాలు, ధ్వనులు వస్తున్నాయిగా, అవి జయధ్వనులు కావు, అపజయ ధ్వనులు అన్నాడు. అప్పుడు మోషే గారికి కోపం వచ్చేసింది. దేవునికి కూడా ఏమొచ్చింది? కోపం. దేవుడు అన్నాడు, వెళ్ళిపోయి వాళ్ళని నేను చంపి నీ సంతానం ద్వారా మరలా ఈ లోకాన్ని నింపుతా అన్నాడు. అప్పుడు మోషే గారు ఏమన్నాడు? అయ్యా, వాళ్ళని నేను సరి చేసుకుంటా, వాళ్ళని నేను సరి చేసుకుంటా, వాళ్ళకి నేను చెప్పుకుంటా, కానీ నీ ఉగ్రత వాళ్ళపై చూపిస్తే బాగుండదయ్యా. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. బాగుండదు అని దేవునికి అడ్డుపడి దేవుణ్ణి వేడుకున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుణ్ణి వేడుకుండో, ఆ వేడుకునే దాంట్లో ఒక మాట ఏందో తెలుసా? వాళ్ళని కనుక నువ్వు చంపాలని ప్రయత్నిస్తే మొదట జీవ గ్రంథంలో నుండి నా పేరు తీసివేయి. నీతిమంతురాలి పేరు జీవ గ్రంథంలో నుండి తూడ్చడానికి దేవునికైనా శక్తి సరిపోతుందా? ఒకవేళ తూడ్చేద్దామని దేవుడు నిర్ణయించిన ధర్మం, న్యాయం, సత్యం ఒప్పుకుంటాయా? ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తూడవలేడు కనుక ఆయన ఏం చేశాడు? వెనుకకు మళ్ళీ వెళ్ళిపోయాడు. దేవుని పిల్లలరా, మనం దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే
ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆమెన్. దుర్మార్గులైన వారిని కూడా దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు, క్షమిస్తాడు. ఆమెన్. వారికి మారు మనసు ఇస్తాడు. మనం ఏం చేయాలి? ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అవిధేయులను కనిపెట్టాలి. అందుకే సామెతలు 30:31 ఏముంటుందండి? తన ఇంటి వారి నడత ఆమె బహుగా ఏం చేస్తుందంట? కనిపెట్టును. ఉందా లేదా? ఉందా లేదా మాట? ఓ మీరు బైబిల్ చదువుతురా? ఆ మాట ఉన్నదా లేదా? ఉంటే ఒకసారి చదవండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆగో, ఎన్నో వచనం అది? 27వ వచనం, 31:27. ఆమె తన ఇంటి వారి నడతలను బహుగా కనిపెట్టును. కిందేముంది? పని చేయకుండా ఆమె భోజనము చేయదు. పని చేయకుండా ఎంతమంది తింటురో? ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. తన ఇంటి వారి నడత బహుగా కనిపెట్టును, కనిపెట్టును. ఆమెన్. హల్లెలూయా. అందుకే అది విధేయత నేర్చుకోవాలి. సరే, ఆ పాఠం వేరు. ఇప్పుడు దేవుని మాట, దేవుని మాట చెప్పానుగా. ఒక నరుని, ఒక భక్తుని మాటనే అంత విలువగా ఉంటే మరి దేవుని మాట చెప్పానుగా. దేశాన్ని పరిపాలిస్తున్న రాజు, ఆ రాజుగారు కాస్తో కూస్తో భయభక్తులు కలిగి ముందుకు వెళ్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్తున్నాడు భయభక్తులు కలిగి. అయితే ఆయన పెళ్లి చేసుకునే సందర్భం వచ్చింది. ఇప్పుడు వివాహం చేసుకోవాలా చేసుకోవద్దా? చేసుకునే సందర్భం వచ్చింది. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నాజీరు కావడం అది వేరే, నాజీరు కావడం అది వేరే. అది చాలా విలువైనది. అదొక తీర్మానం, సమర్పణ. అయితే ఈ రాజు వివాహం చేసుకునే సందర్భం వచ్చింది. ఇప్పుడు ఈ రాజు ఏం చేశాడంటే, వివాహం చేసుకుందామని దేశంలో వెతికాడు. వెతకగా 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 లేక లేక దొరికింది ఒక వ్యక్తురాలు, ఒక స్త్రీ. ఆమెన్, ఆమెన్. ఒక ఆమె దొరికింది. ఆమె పేరేం పేరు? యెజబెలు. పేర్లోనే ఖతర్నాక్ ఉందండి. పేర్లోనే ఏముంది? సూపర్. యెజబెలు ఆవిడ దొరికింది. ఇప్పుడు దేవుణ్ణి నమ్మిన ఆత్మీయుడు, ఆత్మీయురాలు, దేవుణ్ణి నమ్మని అవిశ్వాసురాలిని, అవిశ్వాసుని వివాహం చేసుకోనికే అవుతుందా? అసలు గలతీలకు రాసిన పత్రికలు ఏముంది? అవిశ్వాసికి విశ్వాసికి చెప్పట్లే. అవిశ్వాసికి విశ్వాసికి పాలుందా? దేవునికి బయల్జేబుకు ఎక్కడైనా పొత్తు కడతామా? ఉండదు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అగ్గికి నీళ్లకు తెచ్చి జోడి చేసినాం అనుకో, ఇదేమో చల్లారుతుంటుంది, అదేమో మండల నాశ కలుగుంటుంది. అయ్యే పనేనా? అగ్గికి అయితేనే కుదురుతుంది, నీళ్ళకైతేనే, ఆత్మీయుడు ఆత్మీయురాలకైతేనే బాట క్లియర్ ఉంటుంది. ఇప్పుడు క్లియర్ లేకపోయింది అనుకో,
ఇంట్లో ఏమైపోతుంటాయి అన్నీ అయితే అక్కవా. అప్పుడు అనిపిస్తుంది నేను జాబన్నా జాబపోతే అప్పుడు ఎందుకన్నా తగలబడితే అప్పుడు ఎందుకన్నా చేసుకుంటే వస్తాయరా ఆ మాటలు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆచితూచి అడిగడం ఎంతైనా మంచిదా కాదా? ఈ రాజు అలా ఆచితూచి అడిగేలే. ఆమె అందానికి లోబడ్డాడు, ఆమె సౌందర్యానికి లోబడ్డాడు, ఆమె మాట తీరుకు లోబడ్డాడు. ఈరోజు యేసు ప్రభు నమ్మిన వాళ్ళలో కూడా చాలామంది ఏం చూస్తున్నారు? ఆత్మీయతను కాదు, దేన్ని? అది అందం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అందం వ్యర్థం. మీరు వాక్యం సైతాన్లా కట్ చేసి మాట్లాడదు. ఆమెన్. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా మోసం ఉంది అందంలో. అందంలో ఏముంది? ఇప్పుడు సైతాను గాడు ఉన్నంత అందంగా మనం ఉంటామా? చెప్పానుగా వాడు సౌందర్యం గురించి రోజు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, అందంలో ఏముంది? మోసం. అమ్మో అందగాడు, నాదే మాస్క ముఖం, ఈయననే పెళ్లి చేసుకుంటా అని చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్న లేరా? అమ్మో అందమైన స్త్రీ, ఈమెనే పెళ్లి చేసుకుంటాను చేసుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని మధ్యంతరాల్లో తను ముగించుకున్న లేరా? అందంలో ఏముంది? అందంలో ఏముంది? ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఒక ఆమె తెల్ల బట్టలు వేసుకొని వచ్చింది, తెల్ల బట్టలు, మంచి వైట్ శారీ, వైట్ జాకెట్, తెల్ల బట్టలు, ఆ పైన కట్టే స్కార్ప్ కూడా తెల్లదే, ఆ బయట చెప్పులు కూడా తెల్లయే, మొత్తం వైట్ అండ్ వైట్. కొంతమంది అట్లా దేవునికి మహిమ దేవాలని చూస్తారు, తప్పేం కాదు. ఆమెన్, హల్లెలూయా. ఆమె వచ్చింది, పక్కన కూర్చుంది ఇంకొక ఆమె పక్కన. ఈ పక్కకున్న ఆమె చాలా అందమైన ఆమె. ఆ అందంగా ఉన్న వాళ్ళ ముస్తాబు జర వేరే ఉంటుంది. కొద్ది బిల్డప్లు ఏముంటాయి? వాళ్ళు వేసుకునే డ్రెస్ మెయింటెనెన్స్ అయినా, మన క్రిస్మస్ రోజు చెప్పానుగా, అద్దులు దాటితే ఏమవుతుంది? పంచాలు అయితాయా కావా? పరిశుద్ధాత్మ ఉంటుందా? ఉండదు. అయితే జర అద్దులు దాటింది ఆమె. ఈ పెదాలకు లిప్స్టిక్ భలే ఊసింది, పెయింటింగ్ కూడా భలే వేసింది, అన్నీ బాగానే వేసింది. ఇక ఆరాధన చేసేటప్పుడు మన పెంతెకోస్తు సంఘాలు ఎట్టుంటుందండి? డ్రమ్ము స్పీడ్ అవుతుంది, ఫ్యాడ్ స్పీడ్, పాస్టర్ గారి పాట కూడా ఈ స్పీడ్ అయితే మన వాళ్ళకి ఏమొస్తుంది? హల్లెలూయా. వచ్చింది, రాగానే ఈమె ఎగరా ఆమె ఎగరా, ఈమె మూతి పోయి ఆమె జాకెట్ ఇట్లా దాకింది. ఈమె మూతికి అంత ఏముంది? ఉందా లేదా పెయింటింగ్? మొత్తం ఎర్రగా అయింది ఆమె జాకెట్. ఆమె ఆత్మ ఎక్కడ పోయిందో కానీ ఇట్లా చూసుకుంది. క్యావా దేకో ఎక్ బార్ అన్నది పక్క. ఆమె చూసింది ఇట్లా, నేనేమో కలర్ పట్టుకొచ్చి పూసిందా నీకు? నీ మూతికుంది, ఏమైంది నాకు? ఏమో కొట్టుకోవడం. ఈమె ఆమె పట్టుకొని కరాటా పోటీలు అయినాయి చర్చిలా, కరాటే పోటీలు. ఈమె కడుపులేసి గుద్దడం, ఆమె కడుపులేసి గుద్దడం, ఈమె ముక్కు మీద గుద్దడం, ఆమె ముక్కు. అడవుల పంచాలి భలే ఉంటాయండి దేవుడు. వీళ్ళు కొట్టుకునేటప్పుడు చూడాలి. నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో ఆన్ చేసి లేడీస్ ఫైటింగ్
చూస్తుంటా. నేను నవ్వి 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 నవ్వి, ఎందుకంటే కొద్దిగా కొన్ని సమస్యలు ఉంటాయి సేవలో అయినా కుటుంబంలోనే, అవి మర్చిపోనికే అవి చూస్తుంటా నేను. ఏమ బాగుంటాయి తెలుసా, దేవుడిస్తుంది. అది కూడా పల్లెటూరులై దేవుడిస్తుందిరా. అవి చూస్తుంటా నేను, భలే నవ్వు వస్తుంది నాకు. యూట్యూబ్లో పెడుతుంటారు అవి, అలాంటివి చూసుకోవాలి మీరు నవ్వునేకే. పనికి మళ్ళీ అన్నీ చూసుకొని జస్ట్ మనసులో తృప్తి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందం ఎప్పటికైనా ఏంటిది? మోసం. అందంలో ఏముంది? మోసం. సౌందర్యము అంతేనా కదా అండి? సౌందర్యం ఉన్న వాళ్ళు ఇంకా సౌందర్యం రావాలని రుద్దింది ఒక ఆమె. అది ఎక్కడికి దారితీసింది? క్యాన్సర్కు దారితీసింది. క్యాన్సర్కు దారితీసి, క్యాన్సర్ వచ్చాక ఏమిస్తారు? ఇవ్వాలిగా, ట్రీట్మెంట్ చేయాలిగా. దాన్ని ఏమంటారు? కీమోథెరపీ. అవి ఇస్తే జుట్టు ఉంటుందా? ఈ చర్మం ఇలా ఉంటుందా? నల్లగా కొరివితేలాగా తయారైంది. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి చూస్తే ఈమె ఇట్లున్నా, ఆమె కాదనుకొని పక్కసారి గారు నేను లోపల పోతున్నాను. అమ్మగారిని విలువని, నేనే అమ్మగారిని. ఎంత అబద్ధం చెప్తుంది దాన్ని బాగా చూస్తే. ఆ కన్నుగుడ్లు ఆమె, ఆ ముఖం ఆమెదే, కానీ కలర్ ఏమైపోయింది మొత్తం? ఏమైంది అక్క అంటే అందము వ్యర్థమైపోయింది. ఏమైపోయింది? ఆమెన్. పాపానికి కూడా బాగానే దిగజారుతారు ఇలాంటి వాళ్ళు కదా, శాపాలు తెచ్చుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. లేండి, ఒక పోలీస్ ట్రైనింగ్, ఒక ఆర్మీ ట్రైనింగ్ ఎందుకు పెడతారు? ఆర్మీలో ఉద్యోగానికి వెళ్ళే ముందు ట్రైనింగ్ కావాలి. నువ్వు ఎంత హైట్ ఉండాలో అంత హైట్ ఉండాలి, ఎంత బలం ఉండాలో నీలో అంత బలం ఉండాలి. మళ్ళీ ఆరోగ్య టెస్టులు చేస్తారు, రక్తం ఎంత ఉండాలో అంత ఉండాలి. నీలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, షుగర్ ఇవన్నీ ఏ లెవెల్లో ఉండాలో ఆ లెవెల్ ఉండాలి. గుండె కూడా ఎంత కొట్టుకోవాలో అంతే కొట్టుకోవాలి. అన్నీ చేసి అన్నీ ఓకే అయ్యాక అప్పుడు నీకు లాంగ్ జంపులు, హై జంపులు, ఇంకా రన్నింగ్ పోటీలు ఇవన్నిట్లలో ఓకే అయితే ఉద్యోగంలో నిలబడతాం. ఈ భూమి మీద తాత్కాలిక జీవితం ఒక పోరాటం, మనుషులతోనే పోరాటం. దానికే ఇంత పకడ్బందీని టెస్టులు, ఇంత తరబీదు ఉంటే మరి పరలోకం ఏంటండి? పరలోకం. హల్లెలూయా. పరలోకం, పరలోక రాజ్యములో మనము నివాసం చేయాలంటే, ఆయన స్తుతించి ఆరాధించి ఘనపరచాలంటే ఇంకెన్ని తరబీదులు ఉంటాయో భూమి మీద. సాతాను సైన్యంతో ఫైటింగ్ చేయాలి మనం. ఎంత తరబీదు ఉండాలండి? ఆత్మీయ తరబీదు. ఇప్పుడు గుళ్ళో పూజారితనం చేయాలి ఒక ఆయనకి ఎన్ని తరబీదులు ఉంటాయి తెలుసా? ఇప్పుడు వేదోచ్చరణ లేకుండా, వేదాభ్యాసం లేకుండా తీసుకెళ్ళి టక్కున పెట్టేస్తారా? ఉండాలా ఉండద్దా? ఇప్పుడు ఇక్కడ ఈ కుర్చీలో కూర్చొని వాక్యం బోధించాలంటే ఈ బైబిల్లో ఏం నేర్పకుండా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి చెప్పురా నాయన, చెప్పురా తల్లి అంటే అవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తరబీదు ముఖ్యం. ఆమెన్. దీనికి తరబీదు ఏంటిది? పరిశుద్ధమైన బ్రతుకు. ఆమెన్. ఇప్పుడు ఈయన దేనికి లోబడిపోయాడు? అమ్మగారి సౌందర్యానికి లోబడాడు. నిజ క్రైస్తవుడు, నిజ ఆత్మీయుడు, ఆత్మీయురాలు సౌందర్యము వ్యర్థము, అందము వాటిని పట్టించుకోరండి, పట్టించుకోరు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజం. ఇవన్నీ దేకరాలు. ఆడపిల్లలైనా మగపిల్లైనా ఎంత సౌందర్యంగా ఉన్నా, ఎంత డెకరేషన్ వేసుకొని వచ్చి ముందు నిలబడ్డా వాళ్ళ గుండెలో ఎవరి ఆత్మ రగులుతుంటుంది?
దేవుని ఆత్మ. ఎవరి కృపను వెతుకుతుంటుంది? వాళ్ళ గుండె దేవుని కృపను. వాళ్ళ కొరకు ఏం చేస్తాడు? దైవజనుడైనా లే విశ్వాసైనా ప్రార్థన చేస్తారు. అలా ముందు ఆక బాగురా మంచిగా అనేస్తారు. రూమ్లోకి వెళ్ళి మోకాలేసి వాళ్ళని చూడయ్యా, వాళ్ళని సరి చేయను ఆయన ఏం చేస్తారు? ప్రార్థన చేసేదాకా తెప్పించుకోవద్దు. ఆయన ప్రార్థన చేస్తుంది అనుకో, దైవజనుడు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు అనుకో, ఇక ఆయనకు సుర్రుమంటది. ఈమె అందమంతా ఏమైపోతుంది? వాడు అందమంతా ఏమైపోతుంది? ఆమెన్. వ్యర్థమవుతుంది. ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈయన ఏం చేశాడండి? ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని ఆవిడ ఆత్మీయురాలా, ప్రార్థన పర్రాలా, వాక్య ధ్యానం చేసే స్త్రీయా, సువార్త ప్రకటించేందుకు యోగ్యురాలా, సంఘాలు కట్టగలదా, పోని సంఘములో ఒక మోడల్గా అనేకులకు మాదిరిగా ఉన్న స్త్రీయా? ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ. అందుకే ఒక దగ్గర భలే ఉంటుందండి వాక్యం. ఏది? పరమగీతములలో నాకు దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది ఎక్కడుందో ఏమో, నాకు 3వ అధ్యాయంలోనే ఉన్నట్టు కనబడుతుంది. ఎక్కడ సంఘాన్ని ఎవరితో పోల్చాడు తెలుసా? అందమైన స్త్రీతో పోల్చలే. దేంతో పోల్చాడు? అక్కడ భలే ఉంటుందండి మాట. ఎక్కడుందో కానీ దొరకలేదు. ఏమంటాడంటే, నా సుందరవతి, నా చక్కని నల్లని దాన, నా ప్రియురాలా అంటాడు దేవుడు. ఆమెన్. బా, ఏం మాట అది! దేవుడి స్తోత్రం. ఎక్కడనో ఉంది ఆ మాట. చదవండి. నా ప్రియురాలా, నువ్వు అధిక సుందరివి. కాదు, దేవుని స్తోత్ర. సరే, వెతకండి ఎక్కడుంటుందో, తర్వాత చూద్దాం. కానీ మీకు చూపిస్తా. కానీ 5:1 అంట, చదవండి. యెరూషలేము కుమార్తెల్లారా, నేను నల్లని దానినైనను సౌందర్యవతురాలను. ఆమెన్. సంఘాన్ని దేంతో పోల్చాడు? ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కృప. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సౌందర్యాన్ని చూసుకొని బిల్డప్లు ఇచ్చారా? సౌందర్యానికి వ్యర్థాన్ని, దానికి ఏమంటారు, అందానికి కండ్లు ఇచ్చారా? మనసు ఇచ్చారా? నువ్వు ఎక్కడ పడ్డట్టుగా? గచ్చ పొదల్లో పడ్డట్టు, మురికి కాలువలో పడ్డట్టు లెక్క. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. కాబట్టి ఇప్పుడు ఈ అహాబు గారు దేనికి లోబడ్డాడు? అందానికి లోబడ్డాడు గనక ఆమె ఆత్మీయురాలు కాకుండా పెళ్లి చేసుకున్నాడు. ఎంత పనికి మాలినోడండి! పరిశుద్ధుడా? పరిశుద్ధుడా? రాజే కావచ్చు,
దేశాన్ని ఏలేవాడే కావచ్చు, కానీ ఆత్మీయుడా, దేవుని సంబంధ కాడు. దేవుని పిల్లలారా, ఇక ఆవిడ గారు ఇంట్లోకి వచ్చారు. వచ్చాక స్తోత్రం 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 ఉందా? హల్లెలూయా 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 ఉందా? పరిశుద్ధుడా, నిత్యుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడి ఈ ప్రార్థనలు ఉన్నాయా? స్తుతి ఆరాధనలు ఉన్నాయా? అవన్నిటిని ఏం చేసింది? బ్యాండ్. ఆమెన్. ఈ మధ్యలో కూడా అన్ని ఇళ్లల్లో పొద్దున్న లేవగానే రాత్రి 12 గంటల దాకా ఏమవుతున్నాయి? సెల్ ఫోన్లో. స్తోత్రాలు లేవు, ఆరాధన లేదు, స్తుతి గీతాలు లేవు. ఏమవుతున్నాయి? రాత్రి నేను ఒక పాట రాసుకుందాను, కొన్ని పాటలు విన్నాను. ఎందుకంటే ఈ అడావిడిలో పడి కొద్దిగా మైండ్ అంతా గజిబిజి అయింది. ఏమైంది? ఇప్పుడు వదినకు ఆరోగ్యం బాగలేదు, హార్ట్ అటాక్ వచ్చినండి. కొద్దిగా 10 నిమిషాలు వెనకైతే చనిపోయేది బాబు. 3 ఆడపిల్లలు చనిపోయేది. ఈ గజిబిజిలో ఉండి మొత్తం ఇక రాత్రి మెలుకోగలైన కొన్ని పాటలు విని ఒక ట్యూన్ తయారు చేసుకుంటున్నా. ఎందుకంటే నూతన సంవత్సరంలో ఒక కొత్త పాట మనం పాడాలి. ఇంకోటి ఏంటంటే ఈ పాటలు రికార్డు కావట్లే. రికార్డ్ చేద్దామని కొంతమందిని అడిగితే మ్యూజిక్ డైరెక్టర్లో ఫోన్ చేస్తే చాలా ఎక్కువ అడుగుతారు. ఇప్పుడు చేసిన దానికి ఫలితం ఉంటే మనకు కదా తృప్తి అనిపిస్తుంది. ఆమెన్ ఆమెన్. కొందరు డబ్బు వ్యర్థంగా దేనికో ఖర్చు పెడతారు, లక్షలు. దేవుని పని అంటే ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి వారన్నా దేవునికి పెద్ద పడిరారండి. ఆమెన్. దేవుని పిల్లలరా, ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకున్న ఆమె విగ్రహారాధికురాలు. ఆవిడ ఇంట్లోకి వచ్చి ఆమె విగ్రహారాధికురాలే కాదు, భయంకరమైన మంత్రగత్తె. ఎవరామె? మంత్రగత్తె. ఆమె వచ్చిన కొద్ది రోజులు కాలే 400 బయలు ప్రవక్తలను తయారు చేసింది. మనం తయారు చేస్తామా? పోనీ బాప్తీసం తీసుకునే వాళ్ళనైనా సిద్ధపరుస్తామా? వచ్చిన కొద్ది రోజులు కాలే ఎంతమందిని తయారు చేసింది? 400 బయలు ప్రవక్తలు. ఏలియాయి గారితే తలపడగలిగినటువంటి వారిని తయారు చేసింది. ఫరో అనే రాజు, ఆయన కూడా వచ్చిన కొద్ది సంవత్సరాలనే మోషే గారు దేవుని శక్తితో పోరాడగలిగిన కొంతవరకు నిలబడ్డారు. నిలబడగలిగిన మాంత్రికులను తయారు చేసిండు ఆయన. కాబట్టి జాగ్రత్త. ఒక సైనికుడిగా మనం తయారు కావాలి. నేను ఆడపిల్లనన్నా, నేనేం చేయనన్నా, నా వల్ల ఏమవుతుందన్నా? ఓ తల్లి, బైబిల్లో దెబోరా ఎవరు? ఇజ్రాయేలు సైన్యాన్ని నడిపించింది. ఆమెన్. ఎస్తేర్ ఎవరు? దేశ జాతిని కాపాడింది. ఆమెన్. ఇప్పుడు మోషే గారైనా, దానియేలయ్య అయినా, శద్రక్ మేషక్ అబేద్గోములైనా, పౌలయ్య గారు, వీరి వెనకాల అంత విశ్వాసంలో ఎదిగి ముందుకు సాగడానికి కారకులు ఎవరు? వెనకాల వీళ్ళని అంత విశ్వాసంలో పెంచి పోషించి దేశాలకు ఒక అమూల్యమైన వజ్రాలుగా అందించింది ఎవరు? వారి తల్లులేగా. ఆమెన్. నిజము. స్త్రీ ప్రాధాన్యత బైబిల్లో ఎంతో ఉంది. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, ఇప్పుడు ఏలీయా గారి దగ్గరికి దేవుని మాట పోయింది. వినండి జాగ్రత్త. వెళ్ళి, ఏలియా నువ్వు వెళ్ళి ఆ రాజుగారిని బట్టి, ఆ రాణి గారిని బట్టి 3.5 సంవత్సరాలు ఈ దేశానికి నేను కరువు తీసుకురాబోతున్నాను. ఆకాశం బండరాయిగా మారుతుంది, భూమి మొత్తం కరువులోకి వెళ్తుంది. ఎన్ని సంవత్సరాల కరువు? 3.5 సంవత్సరాలు.
ఇప్పుడు ఏలియాయి గారికి ఒక ఆలోచన రాకుండా వచ్చిన 3.5 సంవత్సరాలు కరువు ఈ దేశానికి వస్తే మరి నేను బతుంది ఎక్కడ? ఇదే దేశంలోగా. మరి నీళ్లు దొరకవా, ఆహారం దొరకదా, మేత దొరకదా, కనీసం గడ్డి తినో ఆకులు తినో బద్దామంటే ఉంటాయా? ఎండిపోతాయి. కాబట్టి అంత ఆలోచనతో ఆయనకు ఒక 2 నెలలో, నెల 3 నెలలు అంటే అది వేరు. 3.5 సంవత్సరాలు అంటే కష్టమా కాదా అండి? అయినా వారితో పాటు, దేశంలో ఉన్న వారితో పాటు నేను కూడా చనిపోతా అని తెలిసి, నాకు కూడా భోజనం దొరకదు, నాకు నీళ్లు దొరకవు, నేను కూడా ఏదో ఒక అధోగతిలోకి వెళ్ళవలసిందే అని తెలిసి కూడా అది ఎవరి మాటను తీసుకోవాలి? దేవుని మాట. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు నువ్వు సువార్త ప్రకటించడానికి గ్రామంలోకి పోతావు. వాడు చేయితోనే కొట్టొచ్చు అని నీకు తెలుసు, వాడు చెప్పుతోనే కొట్టొచ్చు అని నీకు తెలుసు, వాడు పత్రికలు లాక్కొని చింపొచ్చు అని నీకు తెలుసు, లేదా దేవుని సువార్త చెప్తే అవమానం ఎదురవుతుందని తెలుసు. పోతున్నావా? దేవుని పని చేస్తున్నావా? బైబిల్లో మార్కు సువార్త చివరి అధ్యాయం 15వ వచనం చదువురా. మార్కు సువార్త చివరి అధ్యాయం 15వ వచనం. త్వరగా టైం అయిపోతుంది కనుక. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరి మాట? ప్రభు మాటేగా. ప్రభుల వారి మాటనా కాదా? పునరుత్థానుడై తిరిగి లేచాక ప్రభు చెబుతున్న మాట ఇది. మరి వింటున్నావా మనం? అమ్మో, ఒక్కరోజు పోతేనే పత్రికలు గుంజుకొని చింపేసిరన్నా, మేము ఎక్కడన్నా పోయేదిగా. దేవుని పిల్లలరా, ఒక్కో రోజు ఒక కుటుంబాన్ని దర్శిస్తేనే అమ్మో రాత్రి 8 అయిందన్నా, ఇంటికాడ పిల్లలు ఆకలికి తన్లాడిరన్నా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తెలిసి కూడా నువ్వు దేవుని మాటను స్వీకరిస్తావే, నువ్వు ధన్యురాలివి, ధన్యుడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అలాంటి వారితో దేవుడు మాట్లాడడానికి ఇంకెక్కువ ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏలియాయి గారికి తెలుసు 3.5 సంవత్సరాలు కరువు వస్తే ఈ దేశంలో నేను కూడా బతున్నా, నాకు నీళ్ళు దొరకవు, ఆహారం దొరకదు, క్షేమము కలగదు, వారితో పాటు నేను కూడా చనిపోతాను. 2 నెలలు భోజనం లేకపోతే చస్తారా బతారా అండి? ముఠాన 3 రోజులు నీళ్ళు తాగకుండా అన్నం తినకుండా ఉపవాసం ఉంటేనే పేషెంట్లు అయ్యి హాస్పిటల్లో పడి గ్లూకోజులు ఎక్కించుకుంటున్నారు కొందరు. ఆమెన్. షుగర్లు అన్నీ తగ్గిపోయి, బీపీలు తగ్గిపోయి. ఆమెన్, హల్లెలూయా. కానీ 3.5 సంవత్సరాలు అంటే 6 నెలలు భోజనం దొరుకుతుందేమో, సంవత్సరం దొరుకుతుందేమో, మిగతా 2.5 సంవత్సరాలు దొరకదుగా. పోనీ 2 సంవత్సరాలు దొరుకుతుందేమో. సంవత్సరంన్నర తినకుండా ఉన్న, తాగకుండా ఉన్న చస్తారా బతరా? ఆమెన్. అవా చెప్పగా. హల్లెలూయా. కాబట్టి తెలిసి కూడా నాకు కూడా ఎఫెక్ట్ అవుతుంది, నాకు కూడా మరణం ఉన్నది అని తెలిసి కూడా అది ఎవరి మాటను స్వీకరించాడు? దేవుని మాట. ఈరోజు అక్క, చెల్లి, తమ్ముడా, అయ్యా, దేవుని మాటని స్వీకరించాలి. అది అంత ఈజీ పని కాదు. దేవుని మాట వినడం అంటే. ఆమెన్, రైట్. 2వ వ్యక్తి గురించి చూస్తే హోషేయ గ్రంథంలోకి రండి. హోషేయ గ్రంథంలోకి వస్తే ఇక్కడ 1వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుకుంటూ వెళ్తే మనము హోషేయ ప్రవక్తను దేవుడు దర్శించి ఒక మాట సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడంటే,
చదవండి 2వ వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా అగో ఏమంటుండు దేవుడు, నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాడు? హోషేయ ద్వారా, హోషేయ ప్రవక్తతో. ఆమెన్, ఆమెన్. అయితే దేవుని పిల్లలారా, ఇంకొక మాట, ఆశ్చర్యపోయే మాట కింద చదువుకుంటూ పోతే అండి, ఇప్పుడు వ్యభిచారం చేస్తుంది ఆమెను ఈయన ఏం చేయాలి? దగ్గరికి తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలి? ఆమెకు 2 పిల్లలు ఉన్నారు, వ్యభిచారం వల్ల పుట్టిరు. ఆమెకు దేని ద్వారా పుట్టిరు? వ్యభిచారం ద్వారానే పుట్టిరు. ఆ పుట్టిన 2 పిల్లలను ఈయన ఏం చేయాలి? ఆమెను స్వీకరించాలి, తీసుకోవాలి. మళ్ళీ ఈమె ఊరుకోదంట. ఈయనని పెళ్లి చేసుకున్నాక కూడా ఆమె ఇంకెవరైనా బండి వేసుకొని వస్తే ఆ బండి మీద ఎక్కి వెళ్ళిపోతూనే ఉంటుంది పాపం చేయడానికి. ఆడు పొయ్యి పాపం చేసిన తర్వాత కొంత డబ్బు ఇస్తాడుగా ఈమెకు, ఆ డబ్బు తెచ్చి ఇంట్లో ఇయ్యదుగా, ఈయననే వెళ్ళి ఆయనకు డబ్బు కట్టి ఆమెను మళ్ళీ తెచ్చుకోవాలంట. ఓరి నాయన, ఎంత విరక్తి కలుగుతుంది ఇది! ఏం జీవితం ఇది! ఏ మగబిడ్డ అయినా, ఇంకోటి ఆయన ఎవరు? ప్రవక్త, దైవజనుడు. చేస్తాడా? ఆయనకు తెలుసు. ఇప్పుడు ఇలాంటి పనులు చేయాలంటే 10 మంది ఏమనుకుంటారు? పక్కున నవ్వుతారు. ఇంకోటి సంఘం ఉంటుందా? సంఘం చీలిపోతుంది. ఇంకా నాకున్న గౌరవ మర్యాదలు ఉంటాయా? పోతాయి. ఇంకోటి, వ్యభిచారము చేస్తున్న స్త్రీకి ఆరోగ్యం బాగుంటుందా? ఎన్ని రకాల రోగాలు ఉంటాయో. అయితే దీని ద్వారా ఏమవుతున్నా, నేను అనేక రకాలుగా నష్టపోతున్నా. సంఘం కూడా ఏమవుతుంది? సమాజంలో నా పరువు ఏమవుతుంది? అయినా ఇది ఎవరి మాట? ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరి మాట? అంత ఈజీ కాదండి దేవుని మాట వినడము. మీరు అనుకోవచ్చు, దేవుని మాట వినమంటే, ఒక ఆమె వచ్చింది, ముసలామె, ఇంతలో ఉంది, కట్టె పట్టుకొని టిక్కా నా దగ్గరికి వచ్చి, దేవుడి స్తోత్రం, దేవుని మాట ఆచ తూచక తప్పకుండా నేను వింటున్నయ్యా అన్నది. అంటే నేను అన్నాను, నీ ఆస్తి, నీ ఇల్లు, నీ పొలం అంతా అమ్మి బీదలకు పంచు అన్నా. నా ఇల్లు అమ్మాలి, నా బంగారం అమ్మాలి, నా పొలం అమ్మాలి, నాకు ప్లాట్ ఉంది అమ్మాలి, బీదలకి ఇవ్వాల. ఇది ఎక్కడా? మరి దేవుని మాట అదే అని నేను అన్నా. చప్పుడు ఎవడు కాముషికి వెళ్ళిపోయి అడగూకుంది. దేవుడు కూర్చొని గుడ్డిల్లో చూస్తుంది, ఇట్ట ఇంత పెద్ద మాటనే. ఇప్పుడు యేసుప్రభు అన్నాడని లేదా మాట? ఆమెన్. దేవుని దగ్గర బిల్డప్ ఇయ్యొద్దు. ఆయన మాట 2 అంచులు గల ఖడ్గం, బండలను బద్దలు చేయు సుత్తే, ఇంకా అగ్ని ప్రతి ధూళి దుమ్మును కాల్చివేయగలిగిన అగ్ని వంటిది. ఆమెన్, హల్లెలూయా. అవసరమైనప్పుడు అవసరమైన రీతిగా వాక్యం బయలుదేరుతుంది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎవరి మాటని తీసుకున్నాడు? మీరు తీసుకుంటారాక. ఈరోజు నీ దగ్గరికి ఎన్ని రకాల మాటలు వస్తున్నాయి. దేవుని మాటలు ఎన్నెన్ని రకాలుగా, ఎన్నెన్ని కోణాలుగా నీ దగ్గరికి వస్తున్నా, నువ్వు ఆ మాటను తీసుకుంటున్నావా? ఇది దేవుని మాట అని? అబ్బే నాకెందుకో. ఒక్క మాట, ఆదివారం పూట మందిరానికి రావాలి, ఫంక్షన్ హాల్ ఉన్నా అన్నాం అనుకో, మీరు ఒప్పుకుంటారా? ఉదాహరణ దేవుడు ఇస్తుంది. ఒక్కొక్కరు గుండెల్లో ఇప్పుడు ఏం పరిగెత్తారు, ఓరి నాయన వచ్చి మా మేడక పడ్డది ఇవ్వచ్చు. దేవుడి అట్ట తిరిగి ఆదివారం
నీ నాన్న, మీ అమ్మ, మీ పెద్దనాన్న దగ్గరటోళ్ళు చనిపోయిన మందిరానికి వచ్చే పోవాలి అన్నాం అనుకో. ఇప్పుడు మా పెద్దమ్మ చనిపోయి ఉందాడ, మా పెద్దమ్మ, నేను వెళ్ళాలి అక్కడికి. దేవుడి ఇస్తా కొద్దిగా లేటుగా ప్రాసెస్ నడుస్తుందాడ, కానీ అయినా ఎవరి సన్నిధిని నేను ఉండెళ్ళాలి? నాకు అప్పగించిన బాధ్యత నేను సక్రమంగా. ఇప్పుడు జకర్యా తన నోరువైన మూగోడైన తన క్రమాన్ని తాను పాటించలేదా? ఆమేన్. లేదంటే దైవజనుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని మాట అది అని తీసుకోవాలి. ఎవరి మాటని తీసుకోవాలి? దేవుని మాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీకు జనరల్గా కొన్ని మాటలు చెవులేస్తున్నా అంతే, జనరల్గా. ఇప్పుడు యోబయ్య గారు ఉండు బైబిల్లో. యోబయ్య గారు మంచి భక్తుడు. ఎప్పుడో గతించిపోయిన విషయాలు కూడా రాశాడు. భూమికి పునాది ఎలా వేయబడ్డది అనేది కూడా యోబయ్య గారు రాశాడు గ్రంథంలో. కొంత భవిష్యత్తును కూడా ఆయన పసిగట్టగలిగిన ఆత్మీయుడు యోబు గారు. కొన్ని భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయని కూడా రాశాడు. అంటే నాకు తెలిసి యోబయ్య గారు అన్ని బాధలు, అన్ని శిక్షలు అనుభవించాలని కూడా యోబయ్య గారికి ముందుగానే కొద్ది తేటబడి ఉంటుంది. ఎందుకంటే తన పిల్లలకు చెప్పకుండా దేవుడు ఏమీ చేయడు. ఆమెన్, ఆమెన్. సాతానుడు జల్లెడబడతాడు నన్ను అని తెలుసు ఆయనకు, తెలుసు. ఆ జల్లెడబట్టుట్లో ఏమున్నది? సాధారణమైన శ్రమన? ఓ 2 పూటలు అన్నం దొరకదు, ఓ 2 రోజులు నిద్ర ఉండదు, లేదా నా దగ్గర నా పాలోడు నాకు దూరం అవుతాడు, లేదా నా భార్య నాకు దూరం అవుతుంది. ఇవి ఉన్నాయా? లేదా నా భర్త నాకు దూరం అవుతాడు. ఇవా? ఎలాంటి శ్రమలయ్యి? ఒక్కరోజే కోట్ల 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 ఆస్తులు కలిగిన మందలు ఏమవుతాయి? రాలిపోతాయి. ఒక్కరోజే 10 మంది పిల్లలు ఏమవుతారు? చనిపోతారు. దేవుని పిల్లలారా, అప్పుడు నా భార్య వచ్చి నన్ను దూషిస్తుంది. దేవుని పిల్లలారా, ఇంకా నా శరీరం ఏమైపోతుంది? మొత్తం పురుగు పట్టి చీము రక్తం కారితే కుక్కలు వచ్చి నాకుతాయి. ఆ బాధ భరించలేక బూడిద వేసుకొని పెంకాస్తుని గీకుతుంటే పురుగులు రాలి పడుతుంటాయి శరీరంలోకి వెళ్ళి. 4 ఆయన స్నేహితులు వచ్చి, ముగ్గురు స్నేహితులు వచ్చి ఆయనను కాని సూటిపోటి మాటలు అంటే వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేయాలి. దేశ అధికారులతో కూర్చునేవాడు బూడిదలో కూర్చోవాలి. నలగని వస్త్రం వేసుకొని ఖద్దరు వస్త్రాలతో తిరిగేవాడు బట్టలు చింపుకొని దిగాంబరిగా బూడిదలో బొర్రాలి. ఒప్పుకుంటారా అండి ఎవరైనా? ఒప్పుకుంటారా? అది ఎవరి మాట? దేవుని మాట గనక ఏం చేయాలి? తీసుకోవాలి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. నేను అనేది ఒకటే, నువ్వు దేవుని మాట గనక తీసుకోగలిగిన ఆత్మీయత కలిగి ఉంటే నీతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతుంటాడు. ఆమెన్, ఆమెన్. ఆయన మాట గనక తీసుకోలేని ఆత్మీయ స్థాయి నీ దగ్గర లేకపోతే, అలాంటి ఒక తీర్మానం, అలాంటి ఒక దాన్ని ఏమంటారు? కావనెంట్. ఇంగ్లీష్లో కావనెంట్, తెలుగులో ఏమంటారు? నిబంధన.
అలాంటి నిబంధన ఒకటి లేకపోతే దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడడు. ఇప్పుడు ఈ హక్కు ఉందండి, దేవుడి స్తోత్రం. ఈ హక్కుని పక్క పెడదాం. ఒక్క కొడుకున్నోడుగా, ఒక్కడే కొడుకున్నోళ్ళు ఎవరు ఇక్కడ? సువార్తక్క తీసుకుందాం ఉదాహరణ. ఒక్కడే అబ్బాయి ఉండవు, అలా కూతురు కూడా లేదనుకుందాం పుట్టి. ఒక్కడే అబ్బాయి. ఇప్పుడు ఆమె దగ్గరకు వచ్చి దేవుడు నీ ఒక్కగానొక్క కొడుకుని నీ చేతులతో స్నానం చేయించి తెల్లని వస్త్రాలు వేసి నేను చూయించు కొండకు తీసుకెళ్ళి ఒక బలిపీఠం కట్టి దాని మీద పడుకోబెట్టి కత్తితో కస 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 పొడిచి చంపి అరుస్తున్న నోరు మూసి మళ్ళా అప్పుడు వాని మీద కట్టెలు పెట్టి అగ్నితో కాల్చి బూడిద పిడికెడు బూడిద చేయి, అప్పుడు నాకు మహిమ అన్నాడు అనుకో. ఇప్పుడు ఆవిడ సరే ప్రభు అని అప్పుడు పూర్తిగా చెప్పి రారా బని అని తీసుకొచ్చి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి కట్టెలు కట్టుకొని కత్తి తీసుకొని పోయి వాని కాళ్ళు చేతులు కట్టి కత్తితో పడేసాడు. కళ్ళు నన్ను చంపుతున్నామా అన్నాడు అనుకో. ఉదాహరణ, నీకెట్ట ధరిస్తుంది? అవుతుందా ఏ తల్లికైనా? అవుతుందా? ఆమె విని చెయ్యగలిగితే మరలా దేవుడు మాట్లాడగలుగుతాడు. ఆమేన్. అబ్రహాముకు అది చెప్పి సైలెంట్గా ఉన్నాడు. దేవుడు సైలెంట్గా ఉన్నాడు. చేస్తాడా వీడు చేయడా చూద్దాం. మామూలు భారం తెచ్చిపెట్టిండా? మామూలు కథ నాది? తీసుకొచ్చి వేసిండు. మళ్ళా పుట్టిన కుమారుడుని లేక పుట్టినోడా, 100 సంవత్సరాలు పుట్టినోడు. దేవుని మాట ఎవరిని చేశారు? అబ్రహాం. గట్టిగా చెప్పాలి కూడా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కొడుకు కూడా సేవకుడు కావాలన్నా, నా కూతురు సేవకురాలు కావాలన్నా అంటే దేవునికి తెలుసు ఎవరు నా మాట వింటారో, ఎవరు నా మాట వినరో. ఆమేన్. వినే వాళ్ళతోనే దేవుని మరలా మాట్లాడతాడు. నిజమిది. దేవుడు చెప్పిన మాట్లాడిన విననోళ్ళు ఉంటారుగా, వాళ్ళతో మాట్లాడతాడా? మాట్లాడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాముకు 100 సంవత్సరాలు పుట్టిన కుమారుని తీసుకెళ్ళి మరియా కొండపై పెట్టి కత్తితో పొడిచడానికి పోతే పరలోక దేవదూత అన్నది, అబ్రహామా ఆగో, నువ్వు నాకు భయపడువాడవని తెలిసింది. ఆమేన్. నువ్వు దేవునికి భయపడువాడవు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా మాట్లాడలేదా? అవసరమైతే ఇంటికొచ్చి ఆతిథ్యం తీసుకొని పోతాడు ఆయన మాట వింటే. కానీ ఆయన మాట వినాలంటే కష్టమా కాదా? ఆయన అల్లటప్పగా సింపుల్గా మాట్లాడతాడా? అంత ఈజీగా మాట్లాడువాడు కాదు యేసయ్య. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చేయాలయ్యా మోక్షానికి వెళ్ళాలంటే అని ఒక ఆయన వచ్చి అడిగాడు. నీ ఆస్తుల ఐశ్వర్యాలు సమస్తం అమ్మి బీదలకు పంచి నన్ను వెంబడించు అన్నాడు. దెబ్బ గుండె అదిరిపోయి వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ 2026లో దేవుడు నీతో చెప్పమన్న మాటలు నేను చెప్తున్నా. దేవుని మాట వినడానికి, విన్నదాన్ని అంగీకరించడానికి, అంగీకరించిన దాన్ని చెయ్యడానికి ఇష్టపడతావా? ఒక్క ఆయన అన్నాడయ్యా, మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయినట్టే. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? వినండి, దండం పెట్టి చెబుతున్నా.
దేవుని మాట వినండి, అది నీ క్షేమానికే, నీకు నష్టాన్ని కలుగజేసేటట్టే ఉంటుంది. కానీ దేవునితో మంచి రిలేషన్ ఏర్పడుతుంది, స్నేహం ఏర్పడుతుంది. ఆమేన్. మంచి స్నేహం ఏర్పడుతుంది. ఒక ఆమెకు వాళ్ళ కూతురుకు ఒక ఆయన వాళ్ళ అల్లుడు అడుగుతలేడు కట్నం, ఈయననే ముందుకు వచ్చి నేను 30 లక్షలు ఇస్తా అన్నాడు. ఊరి నాయన, నేను అన్నాను నీ అల్లుడు వాళ్ళు ఎవరు అడుగుతలేరు, ఎంత ఇస్తే అంత అంటారు, మరి 30 లక్షలు ఎందుకో 20 లక్షల రూపాయలు ఇచ్చేసి 10 లక్షలు దేవుడి మందిరం కట్టాలాడ, ఇచ్చేయి రాదు అంటే, అట్లా కాదే నా కూతురికే ఇస్తా, నా కూతురికే ఇస్తా. అరే జర ఆర్థికంగా సంఘం ఇబ్బందిలో ఉంది కాబట్టి జర సంఘం గడబడితే కొంతమంది ఆత్మరక్షణలోకి మహిమనేగా దేవునికి. నా కూతురికి ఇస్తాం. వాళ్ళు ఏం అడగట్లేదు గారా నాయన, హల్లెలూయా. వాళ్ళు ఏం అడగట్లేగా, అడగకపోయినా ఇస్తాయా. అప్పుడు నిర్ణయం చేసుకున్న కూతురికి ఇంత ఇయ్యాలని. మళ్ళీ ఇంకేంది, 13 తులాల బంగారం పెడతా, అదో 13 లక్షలు. ఆ బంగారం అన్న దేవుడి సన్నిధికి ఇచ్చేయరా నాన్న, సేవ జరుగుతుందేమో అని. అయ్యాయి గారు నా కూతురు నిర్ణయం. వాళ్ళు ఏమో అడుగుతలేరు కదా. సరే కొడుకులు బిడ్డలు పుట్టినప్పుడు ఎకరమా దగ్గర రాసిద్ది అని కాదయ్య గారు ఎప్పుడే ఇవ్వాలి. దేనికి? 10 మందిలో గర్వపడడానికి, పలానాయన ఇంత ఇచ్చిండని చెప్పుకోవడానికి. కానీ దేవుని దగ్గర ఇలాంటి వానికి ఏం విలువ ఉంటుంది? పెళ్లి చేసిర్రు, చేసి 3 నెలలు అయింది, ఆ అల్లుడు తంతే వచ్చిడవాడది. పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టినాం వంగుతలేడు. లాయర్ దగ్గర పోయి కేసు పెట్టినాం, కోర్టులో కేసు అయింది. కూతురు ఇక్కడనే ఉంది, అల్లుడు అక్కడనే ఉంది. నిజం. ఇక తిరుగుతూ ఉన్నారు దేని చుట్టూ. ఇప్పుడు దగ్గర 3.5 సంవత్సరాలు ఏమో తిరుగుతూ ఉన్నారు. లాస్ట్ కూర్చొని మాట్లాడితే 27-28 లక్షలు ఇస్తాడు ఆయన అంతా. సరే ఎంత ఇచ్చినా సరే తీసుకుంటా అంటాడు. అమ్మ అందులో కొంతన్నా దేవుని పరిచర్యకు అందిరా అని అడిగితే ఇయ్యలే. ఇప్పుడు పోనీతి అంటుండు. సర్లే అనుకొని బంగారం పైసలు పోయినట్టు 13 లక్షలు, 20 లక్షలు అంటే 3 లక్షలతో అనుకొని నేను అట్లా అనుకునే. అప్పుడు ఏం జరిగింది తెలుసా? దేవుని స్తోత్రం కలిగిన ఆ 27 లక్షలు కూడా అడిగలే, ఇయలే. ఇంకా నేను అనేది ఒకటే, మొదట ఎవరి రాజ్యం వెతకాలి నువ్వు? ఆమెన్, ఆమెన్. కాబట్టి దేవుని పిల్లారా, దేవుని మాట వినండి. చాలా కఠినంగానే ఉంటాయి, కానీ తరువాత ఎట్లుంటుందో తెలుసా? మేలు. ఆమెన్. ఒక ఆమె ఇల్లు అమ్మింది. ఆ ఇంట్లో అన్నా 2 లక్షలు దేవునికి ఇస్తా, తక్కువ వచ్చినాయి డబ్బులు, 10 లక్షలు వచ్చినాయి, 2 లక్షలు ఇస్తాను దేవునికి అన్న. 10వ భాగం 1,70,000, ఇంకా 30,000 కలిపిస్తాను. సరే అని తెచ్చి ఇచ్చింది దేవుని. మరి నీకు ఇల్లే లేదుగా నేనన్నా, నా దేవుడు నాకు ఇస్తాడు. ఆమెన్, హల్లెలూయా. చిన్న రావిరాల్లో ఇల్లు ఓపెనింగ్ కూడా చేశాం, 10 లక్షలకు ఎక్కువ అయింది, 12 లక్షలు ఏమైంది. ఇల్లు కట్టింది, ఈ 13 లక్షలు అప్పు తెరిపింది, మళ్ళీ 12 లక్షలు కట్టి ఇల్లు కొన్నది. ఆమె అమ్మిందంతా 17 లక్షలు. మిగతా డబ్బు ఎక్కడ? ఏమో అన్నా, రాయితో వచ్చింది, కొన్న అయితే కొన్న, కట్ అయితే కట్ట. మళ్ళీ ల్యాండ్ ఖరీదు మర్చిపోయినా, ల్యాండ్ ఖరీదు 4.5 లక్షలు 5 లక్షలు పెట్టి కొన్నది. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. నేను అనేది ఒకటే, దేవుని మాటకు తల వంచాలి. అది ఇంజనీరింగ్ ఉద్యోగం కానీ, పెద్ద లెక్చరర్ పోస్ట్ కానీ, కలెక్టర్ జాబ్ కానీ, ఎంఆర్ఓ జాబ్ కానీ వదిలేయాలంతే. ఆమెన్, హల్లెలూయా. నెలకు 5 లక్షలు సంపాదించే జాబ్ అయినా సరే పక్కన పెట్టేయాలంతే. ఆమెన్, హల్లెలూయా. దేవుని మాట వింటే నీకున్నట్టే ఇక గొప్ప దీవెన, దేవునితో స్నేహం, పరలోక రాజ్యం, జీవగ్రంథంలో నీ పేరు, దేవదూతలు నీ కొరకు ఒక గృహ నిర్మాణం, ఒక కొత్త పేరు. ఆమెన్, హల్లెలూయా.
దేవుడు అవసరమైతే నీ ఇంటికి వచ్చి ఏం చేస్తాడు? భోజనం చేసిపోతాడు, నీ ఇంటి డోరు తడుతుంటాడు. ఆమేన్. కానీ ఈ నిర్ణయాలు, ఈ నిబంధనలు, ఈ సమర్పణలు ఏమి లేకుండా ఏదో వచ్చినామా జోగులమ్మలాగా వెళ్ళిపోయినామా ఏముండదు. ఒక తీర్మానానికి రావాలి. దేవుని మాట ఒక్కటింటే చాలు, తీర్మానం చేసుకో.